నేను తినే బిర్యానీస్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ రెసిపీ ఇది. ఈ ఫ్రై పీస్ బిర్యానీ చేయడం కొంచెం టైమ్ టేకింగ్. బట్ టోటలీ వర్త్ ఇట్. కొంతమంది ఫ్రై పీస్ పులావ్ అంటారు. బట్ ఏదైనా సరే రెసిపీలోకి వెళ్ళిపోదాం. పైన చూపిస్తున్న మసాలాలన్నీ లైట్‌గా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మసాలాస్ ఫ్రై చేయడానికి ఆయిల్ వద్దు. అండ్ గ్రైండ్ చేసే ముందు మసాలాస్ అన్ని కూల్ డౌన్ అయితే బెటర్. కొంచెం గ్రైండ్ అయ్యాక ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇంకొంచెం సేపు గ్రైండ్ చేస్తే బాగా మిక్స్ అయిపోద్ది. చిల్లీ పౌడర్ అండ్ రెడ్ చిల్లీస్ వల్ల ఈ మసాలా కొంచెం రెడ్ కలర్లో వస్తుంది. దీనివల్లనే బిర్యానీ కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ బాస్మతి రైస్ కూడా ముందే నానబెట్టుకుంటే బెటర్. ఒక హోల్ చికెన్కి 4 cups ఆఫ్ రైస్ పడుతుంది. ఒక 2 hours అలా సోక్ చేసుకుంటే బెటర్. నవ్వు ప్లెయిన్ వాటర్లో బిర్యానీ ఆకు అండ్ సాల్ట్ వేసుకొని కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. అందులో మన చికెన్ యాడ్ చేసి దాన్ని ఉడికించుకోవాలి. అండ్ ఈ బ్రాత్ని వడేయద్దు. ఈ బ్రాత్తో మళ్ళీ మనం రైస్ కుక్ చేసుకోవాలి తర్వాత. నవ్వు ఈ చికెన్ ఫ్రై కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో 2 ఆనియన్స్ అని కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ అయ్యాక దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు అండ్ మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అండ్ ఈ మసాలా మనం రైస్ మేకింగ్లో కూడా వాడతాం. సో టోటల్ ఫినిష్ చేయకండి. ఈ టోటల్ మసాలా ఒకటేసారి యాడ్ చేయకండి. లేయర్ యాడ్ చేసుకోవాలి. మనం ఉడకబెట్టుకున్న చికెన్ ఈ ఆనియన్ అండ్ మసాలా మిక్స్లో వేసి చాలాసేపు కలుపుకుంటూ ఉండాలి. సో మసాలా చికెన్కి చాలా బాగా పడుతుంది. చికెన్ కొంచెం ఫ్రై అయ్యాక ఇంకొంచెం మసాలా ఇలా లేయర్ బై లేయర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. నాలాగా డబుల్ మసాలా ఇష్టమైతే కొంచెం ఎక్కువ మసాలా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో నిమ్మకాయ పెట్టుకుని సిలాంత్రో యాడ్ చేసుకోవాలి. నవ్వు రైస్ కోసం గిన్నెలో నెయ్యి అండ్ కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకొని మింట్ అండ్ సిలాంత్రో కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ స్పైసెస్ ఇలా దంచుకొని యాడ్ చేసుకుంటే బెటర్. ఈ స్పైసెస్ కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాని అలాగే నెయ్యి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ స్పైసెస్ అండ్ మసాలా వల్లనే రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ మిక్స్కి మనం ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ బ్రాత్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ 4 cups నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ రైస్కి 7.5 cups ఆఫ్ చికెన్ బ్రాత్ యాడ్ చేసుకోవాలి. సో ఈ చికెన్ బ్రాత్ కొంచెం బాయిలింగ్ పాయింట్కి వచ్చాక మనం రైస్ని యాడ్ చేస్తాం. దీనికి చికెన్ బ్రాత్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. సో ఇంకా పడుతుందంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. బట్ నాట్ టూ మచ్. ఈ బ్రాత్కి రైస్ అంతా యాడ్ చేశాక ఈ గిన్నె పైన మూత పెట్టి 7 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. 7 minutesకి రైస్ ఆల్మోస్ట్ 70 to 80% ఉడికిపోతుంది. ఇప్పుడు దమ్ ప్రాసెస్. మనం పక్కన కుక్ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రైని దీనిపైన యాడ్ చేసుకొని అలాగే గిన్నె కింద ఒక ప్యాన్ పెట్టుకుంటే బెటర్, లేకపోతే మాడిపోద్ది. సో దమ్ కోసం మనం ఫాయిల్తో కవర్ చేస్తాం. సో ఫ్లేవర్ బయటికి వెళ్ళదు. ఈ ముందు చెప్పిన స్టెప్స్ అన్ని కంప్లీట్ అయ్యాక 12 minutes లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఒక 10 minutes ఆగి సర్వ్ చేసుకుంటే మన ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. రైస్ మండీ స్టైల్ అండ్ చికెన్ ఏమో ఫ్రై స్టైల్. రెసిపీ నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫిర్ మిలేంగే. బాయ్.